న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్నమయ్య జిల్లాలో మైన్స్ జియాలజీ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి విస్తృత పర్యటన. ఉమ్మడి జిల్లాల అధికారులతో సమీక్ష. మదనపల్లి పట్టణం సమీపంలోని బండకిందిపల్లి గ్రామంలోని డీకే మైన్స్ క్వారీని క్షేత్రస్థాయిలో పరిశీలించిన మైన్స్ జియాలజీ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. గత ప్రభుత్వ పాలకులు మైన్స్ ని అడ్డగోలుగా వ్యాపారం చేశారు. తమ కూటమి ప్రభుత్వంలో అలా జరగకుండా ప్రభుత్వానికి ఆదాయం చేకూరాలన్న మంత్రి కొల్లు రవీంద్ర. గత వైసీపీ ప్రభుత్వం క్వారీ యజమానులపై అక్రమ కేసులు బనాయిస్తూ ఆఫీసులకు పిలిపించుకుని గుడ్డలు తీపించి బెదిరింపులు గురిచేసి క్వారీలను రాపించుకున్నారు. పాలకుల భయంతో ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లో క్వారీ యజమానులు చాలా మేరకు క్వారీలను మూసివేశారు. అధికారులతో పర్యవేక్షణ చేయించి గతంలో మూసివేసిన క్వారీలను చిన్న చిన్న పొరపాట్లు ఉన్న వాటిని సరిచేసి క్వారీలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. క్వారీ వ్యాపారస్తులు ప్రభుత్వ నియమాలతో వ్యాపారం చేసుకునేలా చర్యలు తీసుకుంటాం. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లో ఉన్నటువంటి గ్రానైట్ వారికి విదేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉండటం వల్ల బయట విదేశాల్లో నుంచి మంచి డిమాండ్ ఉంది. బయట దేశాలకు ఎక్స్పోర్ట్ అయితే ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం చేకూరటం జరుగుతుందన్న మంత్రి కొల్లు రవీంద్ర. ఈరోజు మదనపల్లి జిల్లాకి ఒకసారి రివ్యూ చేసుకోవడానికి రావడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రధానంగా మైనింగ్లో గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా అస్తవ్యస్తం చేశారు. ఆనాడు మన మైనింగ్కి సంబంధించి గ్రానైట్కి కానీ, అలాగే మేజర్ మినరల్కి కానీ, వెరైటీస్కి కానీ ఇలా విలువలు ఉన్నటువంటి పరిస్థితులు, వాడ్జ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. కానీ 5 సంవత్సరాలు విచ్చలవిడిగా దోపిడీ చేసి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం కూడా వెనుకొట్టి వాళ్ళ స్వార్థానికి మరి అక్రమ కేసులు పెట్టడం, దాడులు చేపిస్తాం, అధికారులతో దాడులు చేపించి వాళ్ళని హస్తగతం చేసుకునే కార్యక్రమాలు చేయటం. చాలామంది మైన్ ఓనర్లు అందరూ కూడా భయపడిపోయి కొంతమంది సరెండర్ అయిపోయారు, చాలామంది పోరాటం చేశారు. నిజంగా నిన్న చెప్తా ఉన్నారు, నేను చిత్తూరు జిల్లాకి వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్లో చొక్కాలు కూడా తీసేసారు. మీరు కానీ సంతకం పెట్టబోతే మీ మైండ్ని లాక్కుంటామని చెప్పి భయపెట్టి పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టించుకునే పరిస్థితి గత గవర్నమెంట్లో జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కొన్ని వైట్ పేపర్స్ కూడా రిలీజ్ చేశాం. ఎలాంటి దోపిడీలు జరిగినాయి అనేది చెప్పడం కూడా జరిగింది. ఇవాళ అవన్నీ కూడా ఓపెన్ చేయడం వల్ల ప్రభుత్వ ఆదాయం కూడా దగ్గర 40% గ్రోత్ వచ్చింది. అంటే క్లోజ్ అయినటువంటి మైన్స్ అన్ని కూడా ఓపెన్ చేయించడం, ఏదైనా చిన్న చిన్న పర్మిషన్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా అధికారులతో డిస్కస్ చేసి ఇమీడియట్గా పరిష్కారం చేయడం వల్ల, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కొత్త బ్లాక్స్ ఐడెంటిఫై చేసి మేజర్ మినరల్స్ ముఖ్యంగా క్వార్ట్జ్ కానీ, లైమ్ స్టోన్ కానీ, ఐరన్ ఓర్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా మరి ఎక్స్ప్లోర్ చేసుకుని వాళ్ళ పర్మిషన్ తెచ్చుకుని ఇంకా భవిష్యత్తులో కూడా బీచ్ శాండ్స్ కూడా ఇవాళ మనం ఐడెంటిఫై చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి బీచ్ శాండ్స్ కూడా ఇవాళ మదనపల్లికి వచ్చినటువంటి సందర్భంలో మదనపల్లి రూరల్లో ఉన్నటువంటి వలసపల్లి గ్రామానికి ఇక్కడ డీకే మైనింగ్కి సంబంధించినటువంటి సంస్థని ఒకసారి ఎలా ఉంది పరిశీలన చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ ఎలా వాళ్ళు ఆపరేట్ చేస్తారు, ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని, ఎన్విరాన్మెంట్ని ఎలా వాళ్ళు మెయింటైన్ చేస్తారు అన్నీ కూడా పరిశీలించడానికి రావడం, అలాగే క్వాలిటీ కూడా ఒకసారి చూద్దాం. దీనికి ఇంకేదైనా భవిష్యత్తులో వాల్యూ ఎడిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉందా, ఇంటర్నేషనల్ మార్కెట్లో దీనికి ఇంకా మనం వాల్యూ ఎలా తీసుకురావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి అవగాహన కల్పించుకోవడానికి ఈరోజు విజిట్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రధానంగా మేజర్ మినరల్స్ వచ్చేటప్పటికి డోలమైట్ వెరైటీస్ ఉంది, క్వార్ట్జ్ ఉంది, అలాగే లైమ్ స్టోన్, ఐరన్ ఓర్ ఈ మదనపల్లి జిల్లాల్లో రాయచోటు కానీ పక్కన ఎక్కువ ఉన్నాయి. అట్లాగే ఇస్కాన్ వైట్ కానీ, కలర్ గ్రానైట్ కానీ మరి అవన్నీ కూడా పరిశీలించాం. అలాగే బిల్డింగ్ మెటీరియల్కి సంబంధించి కూడా ఎక్కువ ఉన్నాయి, గ్రావెల్ కానీ ఇలాంటివి కూడా ఉన్నాయి. దానికి కూడా మరి ఇవాళ మార్కెట్ కానీ, ఎందుకనే వడ్డీల సోదరులకు కూడా 33% రిజర్వేషన్ వచ్చింది. వడ్డీల సోదరులకు కూడా ఫైనాన్షియల్గా
ఎందుకంటే బీసీలకి మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీ బీసీలకి అన్న నందమూరి తారక రామారావు దగ్గర నుంచి కూడా ఒక ప్రధానమైనటువంటి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం. అందుకని వడ్డెర సోదరులకి గతంలో జీవో ఉంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆ జీవాన్ని రద్దు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని తక్కువ పెట్టడం జరిగింది. ఇవాళ మళ్ళీ 33% రిజర్వేషన్ ఉన్న బిల్డింగ్ మెటీరియల్ వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాం. మరి దానికి కూడా మనం జీవో ఇచ్చాం. త్వరలోనే అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి సొసైటీస్ ఫండ్ చేసి వాళ్ళకి కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. అట్లాగే ఏదైతే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి మైనింగ్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా అందరితో డిస్కస్ చేసి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా, అటు ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడా కూడా గండి రాకుండా ఇబ్బంది రాకుండా చేయడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే క్వారీస్కి సంబంధించినటువంటి వాల్యూ వచ్చి వీళ్ళకి కూడా ఆర్థికంగా బలోపేతం అవడానికి మన రాష్ట్ర ఆదాయానికి ఉపయోగపడింది చేయడానికి కార్యాచరణ తీసుకోవాలి. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు శాసనసభ్యులు షాదాన్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారు, అలాగే చంద్రబాబు గారు, ఇంకా ఇతర నాయకులందరూ రావడం జరిగింది. తప్పకుండా త్వరలోనే మళ్ళీ అధికారులతో ఒకసారి సమీక్ష చేసుకున్న తర్వాత పూర్తి డీటెయిల్గా ముందుకు వెళ్ళారు. కిందపల్లి క్వారీ సర్వే నెంబర్ 650 పైన మన మంత్రి గారు గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారు విజిట్ చేయడం జరిగింది. క్వాలిటీ స్టాండర్డ్స్, ప్రికాషనరీ మెజర్స్, మైనింగ్కి పాటించాల్సిన విధి విధానాలన్నీ ఉన్నాయా, ఎలా మైనింగ్ జరుగుతున్నది, సేఫ్టీ జోన్స్ ఏమున్నాయి, ఎలా దీనికి పరిగణలో తీసుకుంటున్నారు, డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తున్నది అని పూర్తి స్థాయిగా పర్యవేక్షించిన తర్వాత ఈరోజు డీకే మైనింగ్ అని ఇక్కడ 2022లో ట్రాన్స్ఫర్ చేసుకుని వీళ్ళు మైనింగ్ చేస్తున్నారు. ఈ మైనింగ్కి ఏదైతే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి బయట దేశాలు కూడా వెళ్తున్నది. సేమ్ యాజ్ వెల్ యాజ్ ఇది వచ్చింది బ్లాక్లో కలర్ డామినేషన్, వైట్లో కలర్ డామినేషన్, బ్లాక్ డామినేషన్. ఈ మైనింగ్కి ముందు పాలెంపల్లి అన్నారు, ఇప్పుడు మదన్పల్లి వైట్ అంటారు. ఈ మదన్పల్లి వైట్కి పూర్తి స్థాయిగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చైనా కానీ దుబాయ్ కానీ, ఇప్పుడు దుబాయ్ క్లోజ్ ఉన్నందువల్ల చైనాకి ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి. దానికే ఒకసారి విజిట్ చేసి ఎలా ఉంది చూడడానికి ఇచ్చేసిన గౌరవ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఐ హార్ట్లీ వెల్కమ్. హర్స్లీ హిల్స్ ను ప్లాస్టిక్ రహిత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం అనే థీమ్తో యోగాంధ్ర మరియు ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం, జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం మరియు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం వేసవి విడిది అయిన హర్స్లీ హిల్స్ లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం, సాంస్కృతిక ప్రదర్శన అనంతరం ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను ప్రజలకు తెలియజేశారు. అనంతరం డాక్టర్ పాల్ బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో యోగాసనాలు వేసిన అధికారులు, విద్యార్థులు. యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. నెమ్మదిగా ఇన్హేల్, స్ట్రైట్ ద బాడీ పైకి తీసుకొచ్చి సిట్ ఇన్, ఎక్సేల్, వజ్రాసనంలో కూర్చుని మరలా వజ్రాసనంలో నుంచి నడుము పక్కకు వాల్చి కాళ్ళు ముందుకు చాంచుతూ రిలాక్స్ ఇన్, విశ్రామాసనం, శిథిల దండాసనంలో రిలాక్స్ అవ్వాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి చేస్తున్న ప్రతిజ్ఞ బాధ్యతాయుత పౌరుడైన నేను పర్యావరణ క్షీణతను నివారించడానికి నా రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా తోటి పౌరులకు నా కుటుంబానికి మరియు సమాజంలోని ప్రతి వ్యక్తికి ప్రకృతిలో ప్లాస్టిక్ వ్యర్థాల వలన కలిగే పరిణామాల గురించి అవగాహన కల్పిస్తాను. మదనపల్లి మైన్స్ అండ్ ఎక్స్చేంజ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి కొల్లు రవీంద్ర. మీడియా సమావేశం కలెక్టర్ కార్యాలయం PGRS హాల్లో
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎక్సైజ్ మైనింగ్ అధికారులతో విడివిడిగా సమీక్ష అనంతరం మీడియాతో మంత్రి కొల్లు మాట్లాడుతూ అక్రమ మద్యం అరికట్టేందుకు బార్ కోడ్ స్కానింగ్ యాప్ ఏర్పాటు చేశాం. ప్రజలకు నాణ్యమైన మద్యం అందించి ఆరోగ్యం కాపాడటానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో మద్యం అక్రమాలు పూర్తిగా వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే విధానాలను అమలు చేయాలని అధికారులకు సూచించాం. ఇక్కడ సమీక్ష చేసినప్పుడు ముఖ్యంగా గతంలో టోటల్ క్యాష్ పేమెంట్స్ ఇవాళ డిజిటల్ పేమెంట్స్ తీసుకున్నాం. దాదాపు 60 to 70% మధ్యకి డిజిటల్ పేమెంట్స్ వచ్చినాయి. 100% చేయాలని టార్గెట్ పెట్టాం. అలాగే టైమింగ్స్ విషయంలో కానీ, అలాగే బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో మరి గతంలో అయితే మన రాష్ట్రానికి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విపరీతంగా పక్క రాష్ట్రం నుంచి వచ్చింది. కానీ ఇవాళ మనం తీసుకున్నటువంటి పాలసీ నిర్ణయాల వల్ల బోర్డర్ డిస్ట్రిక్ట్లో మన రెవెన్యూస్ దగ్గర 30 to 40% గ్రోత్ వచ్చింది. అంటే గతంలో ఇవంతా కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఇవాళ అవన్నీ కూడా మన రాష్ట్రంలోనే మనం ఏ బ్రాండ్లు అమ్ముతున్నారో తెలియనటువంటి పక్కన వస్తున్నటువంటి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంత కంట్రోల్ చేయడం వల్ల ఇటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడగలుగుతున్నాం, రాష్ట్ర ఆదాయాన్ని కూడా పక్కకి దారి పడుతున్నాం. అలాగే టైమింగ్స్ విషయంలో కానీ, బెల్ట్ షాప్ విషయంలో కానీ చాలా సీరియస్గా చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నాం. అట్లాగే గాంజా కానీ కొన్ని అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి ఎవరైతే రిపీటెడ్గా ఇలాంటి కేసెస్ చేస్తున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ నవోదయం కింద ఐడి ఫ్రీ కింద చేశాం. రాష్ట్రానంతా కూడా ఐడి ఫ్రీ చేశాం. అదే కాకుండా గతంలో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళకి కొద్దిగా మెరుగైనటువంటి పరిస్థితులు తీసుకురాగలిగాం. ప్రజలకు కూడా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా బ్రాండ్స్ విషయంలో కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చూసుకుంటూ దానికి కొన్ని టెండర్ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, రేట్లన్నీ కూడా పక్క రాష్ట్రంలో ఎప్పటికప్పుడు చూసుకోవడం, ఎక్కడా కూడా ఎంఆర్పి వైలేషన్స్ కానీ, టైమింగ్స్ కానీ, అలాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విషయంలో కానీ, బెల్ట్ షాప్స్ విషయంలో కానీ చాలా సీరియస్గా తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈరోజు అట్లాగే ఇక్కడ విధి నిర్వహణలో ఒక ఆయన చనిపోవడం జరిగింది అనారోగ్యంతో. అతను కూడా 5 లక్షల రూపాయలు అసోసియేషన్ నుంచి వాళ్ళందరూ కలిసి డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చారు. మరొక 5 లక్షలు మరి మా తరపు నుంచి కూడా ఇచ్చి ఒక 10 లక్షలు వాటికి ఇవ్వడమే కాకుండా వారి భార్యకి కారుణ్య నియామకం కింద అతి తొందరగానే వారికి ఉద్యోగం ఇచ్చే విధంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. ప్రతి దాంట్లో 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ ప్రక్షాళన చేసి పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్తాం. అలాగే మైనింగ్ కూడా ఇప్పుడు ఎందుకంటే ఈ అన్నమయ్య జిల్లాలో గతంలో కొన్ని పక్క జిల్లాలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ అన్నమయ్య జిల్లాకు వచ్చేటప్పుడు కొంత లిమిటెడ్ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ మదనపల్లి వైట్ కానీ, ఇస్కాన్ వైట్ కానీ, కలర్ గ్రానైట్ కానీ కొంత డిమాండ్ ఉంది. వాటిని దాంతోపాటు వాల్యూ ఎడిషన్ ఉదయం కూడా ఒక క్వారీని కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు, ఎలాంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటా ఉన్నారు, ఎక్కడన్నా వైలేషన్స్ చేస్తారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాం. ఫ్రీక్వెంట్గా విజిలెన్స్తో కూడా చెకప్ చేపిస్తాం. ఎక్కడన్నా వస్తే వాటి మీద చర్యలు తీసుకున్నాం. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఇక్కడే ఇదే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి గారి హయాంలో
రాష్ట్రంలో ఉన్నటువంటి మైనింగ్ వ్యవస్థను అంతా కూడా భ్రష్టు పట్టించారు. వాళ్ళకి హస్తగతం చేసుకోవడానికి వాళ్ళ మీద దాడులు చేసి అధికారులను పంపించి పెనాల్టీలు వేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూడా కూర్చోబెట్టి చొక్కాలు ఓడదీసి సంతకాలు పెట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా చూస్తాం. కొంతమంది కోర్టులకు వెళ్ళి కొంత కాపాడుకోగలిగారు. ఇవాళ మనం వచ్చిన వెంటనే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా మళ్ళీ పరిష్కరించి మళ్ళీ అవన్నీ కూడా ఓపెన్ చేయడం వల్ల ఇవాళ యాక్టివిటీ పెరిగింది, వారీస్ రన్నింగ్లోకి వచ్చింది, ప్రభుత్వ ఆదాయం కూడా ఇవాళ 40% గ్రోత్ తీసుకురాగలిగింది మైనింగ్. ఇంకా భవిష్యత్తులో కూడా ఆలోచన చేస్తున్నాం, ఏమేమి కొత్త మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అటు బీచ్ అండ్ మినరల్స్ కానీ, కొన్ని ఐరన్ ఓర్స్ కానీ, లైమ్ స్టోన్స్ కానీ, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు లేకుండా అక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్స్ని గౌరవించుకుంటూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే మార్గాలతో అన్వేషిస్తూ ముందుకెళ్తా ఉంది. అలాగే వాల్యుయేషన్ తీసుకురావడం ద్వారా ముఖ్యంగా యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో మైనింగ్ డిపార్ట్మెంట్కి చాలా ప్రాధాన్యత ఉంది. దాని మీద కూడా దృష్టి పెట్టి ఇవాళ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా కూడా ఉంది. మొన్న కూడా లోకేష్ గారు మరి రష్యా పర్యటనలో కూడా ఏదైతే బీచ్ అండ్ మినరల్స్ సంబంధించి ఎందుకంటే చాలా డిమాండ్ ఉంది. ఇవాళ మ్యాగ్నెట్స్కి సంబంధించి ప్రపంచ మార్కెట్లో చాలా రిక్వైర్మెంట్ ఉంది. మనమే చాలా ఇంపోర్ట్ చేసుకుంటాం. అవన్నీ కూడా పరిశీలన చేసి మనకి దేశంలోనే 4 రాష్ట్రాలకి ఈ బీచ్ అండ్ మినరల్స్ ఉన్నాయి. దాంట్లో మన రాష్ట్రంలో కూడా ఎక్కువ శాతం ఉన్నాయి. దాని మీద ఒక పాలసీ కూడా తీసుకొచ్చి ముందుకెళ్ళబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని మరి అందుబాటులో తీసుకురావడమే కాకుండా ఉపాధి అవకాశాలు కల్పించే రాత్రికి రాత్రే ప్రభుత్వ భూమిలో వెలిసిన కూసాలు భూ కబ్జాను అడ్డుకున్న సిపిఎం నాయకులు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూములు కబ్జాల పర్వం కొనసాగుతోందని, మదనపల్లి మండలంలో భూ కబ్జాలు యథేచ్ఛగా సాగుతోందని, కంచె చేను వేసిన చందంగా ప్రభుత్వ భూములు కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు రాజకీయ నాయకులతో కుమ్మక్కై భూములు దురాక్రమణకు శ్రీకారం చుట్టారని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ధ్వజమెత్తారు. గురువారం కోళ్లవైలు గ్రామం సర్వే నంబర్ 529లో రాత్రికి రాత్రే కూసాలు దాటి 2 ఎకరాలు కబ్జా చేసిన స్థలాన్ని సందర్శించి నిరసన తెలిపారు. జిల్లా కేంద్రమైన తర్వాత ప్రభుత్వం భూములను రికార్డులు తారుమారు చేసి కాజేయడం, ఆ భూమిని లేఅవుట్ గా చూపించటం, ప్లాట్లు వేసి అక్రమాలు చేయటం, విక్రయాలు చేయటం లాంటి ఆక్రమణలు జోరుగా జరుగుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీయూసీ నాయకులు కృష్ణమూర్తి, సిపిఎం నాయకులు నాగరాజు, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి మండలంలో భూ కబ్జాలు అనేటివి విపరీతంగా జరుగుతున్నాయి. దీంట్లో భూ కబ్జాదారులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా కుమ్మక్కైన కారణంగానే ఈరోజు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. దీనికి ముఖ్యంగా బీకేపల్లి, కోళ్లబైలు, బసినకొండ ఈ 3 గ్రామాల్లో చాలా విపరీతంగా భూ కబ్జాలు అనేటువంటివి అడ్డు అదుపు లేకుండా సాగుతూ ఉన్నాయి. ప్రభుత్వ స్థలాలన్నీ కూడా యథేచ్ఛగా ఆక్రమణలకు గురైపోతా ఉన్నాయి. మరీ పేదలుగా ఉన్నటువంటి వాళ్ళ భూములు కూడా ఆక్రమించేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కోళ్లబైలు రెవెన్యూ గ్రామం 529 ఇది ఒక పెద్ద బ్లాక్. ఈ బ్లాక్ లో మొత్తం ప్రభుత్వ స్థలం ఉంది. దీంట్లో రకరకాలుగా ఇందిరమ్మ ఇళ్ల కోసం, కొన్ని సంస్థల కోసం కేటాయింపులు కూడా జరిగినాయి. మిగిలి ఉన్నటువంటి భూముల్ని ఆక్రమించుకోవాలని అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనికి రెవెన్యూ అధికారులు కూడా ఒత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత వారంలో అయితే ఈరోజు రాత్రికి రాత్రే వచ్చేసి కూసాలు నాటేశారు. మొత్తం ఇదంతా మేము మాదే అని చెప్పి ఈ పక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు. ఇటువైపునేమో ఏసీ గోడౌన్ ఉంది, ఆర్కే టైల్స్ వెనకాలనే 532 సర్వే నెంబర్ ఉంది, అది రిజిస్టర్ అయింది, అది కూడా మాదే అని చెప్పే పద్ధతుల్లో ఆపక్కున్నటువంటి వాళ్ళు ఎంత ధైర్యంగా చేస్తా ఉన్నాడంటే రెవెన్యూ అధికారుల సహకారంతోనే కదా జరుగుతూ ఉంది. ఎందుకని చోద్యం చూస్తున్నారు? ఎందుకని భూ ఆక్రమణల మీద కేసులు నమోదు చేయలేకపోతా ఉన్నారు? అప్పుడేమో మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి పేదల మీద ప్రతాపం చేస్తారు. ఏదైనా ఇళ్ల స్థలాల కోసం 1 సెంటు 2 సెంట్లు ఆక్రమించుకుంటే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తారు. ఇట్లా ఎకరాలు ఆక్రమించుకునే వాళ్ళ మీద ఎందుకని చర్యలు తీసుకోకపోతున్నారు? దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి, దీని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేయాలి. ఇక్కడ ఎవరైతే కూసాలు నాటారో వీళ్ళని
అరెస్ట్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటుగా ప్రభుత్వ భూముల్ని కాపాడాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం గనక స్పందించకపోతే ఖచ్చితంగా పేదలను సమీకరించి ఈ భూమిని పేదలకు పంచడానికి సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పల్లి మండలం కోలపల్లి గ్రామ పంచాయతీ 1కు సంబంధించి సర్వే నెంబర్ 529లో ప్రభుత్వ స్థలం అంటూ గతంలో ఉన్నటువంటి ఆర్డీఓ మురళీ గారు ఇది ప్రభుత్వ స్థలమని నిర్ధారించడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఇప్పటికి మురళీ గారు అట్లా పోయినారో లేదో ఆయన మీద కేసు వచ్చింది పక్కన పోతానే ఈరోజు ఇక్కడ చూస్తే నెలల గడసుకనే 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగ్లు లేచిపోయినాయి. అది కాకుండా ఇక్కడ పంచాయతీ వాళ్ళు బోర్ వేస్తే ఆ బోరు కూడా కూసాలు నాటేసి ఇదంతా మాదే స్థలం అనేది వారంలో ఈరోజు కబ్జాదారులు ఉన్నారంటే ప్రభుత్వ అధికారులు వాళ్ళ యొక్క చలువు వల్లనే వీళ్ళు ముందుకు పోతున్నారంటే అంటే భూ కబ్జాదారులకి అధికారులు రెవెన్యూ అధికారులు పూర్తి వత్తాసు పలుకుతూ మేముండా మీరు ఆడ ఖాళీ ఉంటే ఆడ వేసుకొని మేము చూసుకుంటాం అనే ఉద్దేశంతో కబ్జాదారులకి ఎకరాలు దారాదత్తం చేస్తున్నటువంటి రెవెన్యూ అధికారులు ఇకనైనా కళ్ళు తెరిచి పేద ప్రజల 2 సెంట్లు స్థలం ఇంటి నిర్మాణం కోసం ఆక్రమించేదానికి పోతే వాళ్ళ మీద జేసీబీలు అంటారు. మా ఇల్లు కడతా ఉంటే పార ఎత్తుకుపోయి రెవెన్యూ ఆఫీసులో పెట్టుకున్న దాఖలాలు ఏమన్నాయి. ఈరోజు ఇంత కూసాలు నాటి ఇంత చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇలా పేద ప్రజల మీదనే రెవెన్యూ డిపార్ట్మెంటు ప్రోద్బలం దౌర్జన్యం చేస్తూ ఉంది కానీ కబ్జాదారుల మీద ఏం చేయలేదు. అంటే వాళ్ళకి కబ్జాదారులకి రెవెన్యూదారు ఇద్దరు కుమ్మక్కైపోయి ప్రభుత్వ భూములను కొట్టేదాన్ని కబ్జా చేసేదానికి వాళ్ళకు సర్వే నెంబర్లు అన్నీ వస్తాయి. కావాలంటే గతంలో మొన్ననే బసినకొండ కొన్ని భూ కబ్జాలు అయినాయనేసి వాటిల్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లు కూడా రివిజన్ ప్రకారం తీసి రివిజన్ అనేసి మామూలుగా 521 ఉంటే దానికి 1A 1B 1C అనేసి ఈ విశ్వనాథ్ రెడ్డి అట్లాంటి వాళ్ళ వారికి దారాదత్తం చేస్తున్నారు. అదే విధంగా సరైనటువంటి సర్వే చేసి ఈ భూమి ఎంత ఉంది, ఈ భూమి అతనికి ఏ వరంగా వచ్చింది, ప్రభుత్వ భూమి కబ్జా చేసినాడా, వారసత్వమా లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆయనకు అమ్మేసినారనేది నిక్కచ్చిగా తేల్చాలి. దీనిపైన కలెక్టర్ గారు చర్య తీసుకొని ఈ కోళ్ళబైల్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు ఇదే ఒక్కటే కాదు, ఇంకా 666 ఉంది, 530 ఉంది, 636 ఉంది, దండిగా స్థలాలు ఉన్నాయి. వాటిల్లో కూడా పూర్తిగా ప్రభుత్వ భూమే. దాని మీద కూడా నిక్కచ్చిగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కాపాడాలనేసి ఈరోజు మేము కలెక్టర్ గారికి కోరుకుంటున్నాం.